బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గచ్చిబౌలిలోని ఓ పబ్లో పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్ళగా దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. నిందితుడు 2 రౌండ్లు ఫైరింగ్ చేయడంతో ఓ కానిస్టేబుల్ బౌన్సర్కు గాయాలయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు చివరకు దొంగను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి కాల్పులో గాయపడిన కానిస్టేబుల్ బౌన్సర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. పబ్లో ఒక్కసారిగా ఫైరింగ్ జరగడంతో అక్కడికి వచ్చిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గచ్చిబౌలిలో కాల్పుల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం కూడా హైదరాబాద్లో కాల్పులు జరిగాయి. బీదర్లో ఏటీఎం చోరీ చేసిన ముఠా అఫ్జల్ గంజ్కు రాగా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగులు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. కేంద్ర బడ్జెట్పై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ను ఎన్డీఏ పక్షాలు స్వాగతిస్తుంటే విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బీహార్లో ఎన్నికల కోసమే ఈ బడ్జెట్ తెచ్చారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మోడీ సర్కారు చెబుతోంది. అసలు ఈ బడ్జెట్లో కేంద్రం ఎవరికి అండగా నిలబడింది, ఎవరిని విస్మరించింది? కొంచెం కష్టం కొంచెం ఇష్టం అన్న చందంగా బడ్జెట్. నిర్మలమ్మ బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు. ఆదాయ పన్ను పరిమితి పెంచిన సర్కార్. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా 50,65,345 కోట్ల బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేశారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను 39,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో 16,44,936 కోట్లు ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఇన్కమ్ ట్యాక్స్ పై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 12 లక్షల వరకు పన్ను మినహాయింపించింది. ఆదాయ పన్ను స్లాబుల సంఖ్య తగ్గించింది కేంద్రం. ఈ సందర్భంగా మధ్యతరగతి ప్రజలే దేశ అభివృద్ధికి కీలకమని ప్రభుత్వం తెలిపింది. రెట్టింపైన ఆదాయ పన్ను మినహాయించింది. We have periodically reduced the tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees. Which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. వార్షిక పద్దులో బీహార్కు ప్రత్యేక స్థానం దక్కింది. ఆ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది కేంద్రం. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పనిచేయనుంది. Makhana board in Bihar. For this, there is a special opportunity for the people of Bihar. A Makhana board will be established in the state to improve production, processing, value addition and marketing of Makhana. The people engaged in these activities will be organized into FPOs. The board will provide hand-holding and training support to Makhana farmers and will also work to ensure they receive the benefits of all relevant government schemes.
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. దీనివల్ల 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. మరోవైపు పత్తి ఉత్పత్తి పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. Kisan credit cards facilitate short-term loans for 7.7 crore farmers, fishermen and dairy farmers. The loan limit under modified interest subvention scheme will be enhanced from 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. For the benefit of lakhs of cotton growing farmers, I am pleased to announce a mission for cotton productivity. This 5-year mission will facilitate significant improvements in productivity and sustainability of cotton farming. లిథియం బ్యాటరీలపై పన్ను తొలగించింది కేంద్రం. దీంతో టీవీలు, మొబైల్తో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి. అదేవిధంగా ఎల్సీడీ, ఎల్ఈడీ ఉత్పత్తులకు కేంద్రం ప్రోత్సాహకాలందించింది. In 23-24 budget, for the manufacture of open cells of LCD, LED TVs, I had reduced the BCD on parts of open cells from 5% to 2.5%. To further boost the manufacture of such open cells, the BCD on these parts will now stand exempted. Lithium-ion battery. To the list of exempted capital goods, I propose to add 35 additional capital goods for EV battery manufacturing and 28 additional capital goods for mobile phone battery manufacturing. బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు వరాలు కురిపించింది, మరికొన్ని రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపించింది. దీంతో కొంచెం కష్టం, కొంచెం ఇష్టమన్న చందంగా మారింది బడ్జెట్ తీరు. వెల్కమ్ బ్యాక్. ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అన్ని రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని, పొదుపు పెట్టుబడులు పెరుగుతాయని, వికసిత్ భారత్ వైపు బడ్జెట్ అడుగులు వేయిస్తుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బలమైన ఆర్థిక స్థితిగా భారత అడుగులు వేస్తుంది అన్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్ అని అన్నారు. బడ్జెట్లో పేద, మధ్యతరగతి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని డీకే అరుణ ప్రశంసించారు. करोड़ भारतीयों की आकांक्षाओं का बजट है. ये हर भारतीय के सपनों को पूरा करने वाला बजट है. हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए. सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला ये बजट एक फोर्स मल्टीप्लायर है. ये बजट सेविंग्स को बढ़ाएगा, इन्वेस्टमेंट को बढ़ाएगा, कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा. मैं वित्त मंत्री निर्मला सीतारमण जी और उनकी पूरी टीम को इस जनता जनार्दन का बजट, पीपल्स का बजट, इसके लिए बहुत बहुत बधाई देता हूं. साथियों, आमतौर पर बजट का फोकस इस बात पर रहता है कि सरकार का खजाना कैसे भरेगा, लेकिन ये बजट उससे बिल्कुल उल्टा है. लेकिन ये बजट देश के नागरिकों की जेब कैसे भरेगी और देश के नागरिक विकास के भागीदार कैसे बनेंगे, ये बजट इसकी एक बहुत मजबूत नींव रखता है. The budget actually says several things about our path towards Vikasit Bharat. It has invested in agriculture. It has certainly looked at rural prosperity, focuses on urban development, particularly looking at urban workers, and continues to lay emphasis on reforms. 6 specified sectors have been identified and I spoke about it in the budget, sectors in which we will continue our reform agenda. So this budget has so many things for all of us to talk about. The more important thing about agriculture, which performed very well during COVID and which has contributed to India's food security, the proposals which are mentioned in this budget actually talk about everything to do with beej to bazaar, literally from the stage of seeds, hybrid seeds, resilient, climate resilient seeds, seeds which can give greater output, seeds which are going to be high yielding, all this together to the final point of India becoming the world's food basket. That's the definition I put in when I was talking about Vikasit Bharat. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ బడ్జెట్ ద్వారా పెరుగునున్నది. రాష్ట్రాల యొక్క
పన్నుల యొక్క వాటా శాతము. ఈరోజు తెలంగాణకు కూడా 50 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రహిత రుణాలు తెలంగాణలో కూడా లబ్ధి చేకూరబోతుంది. అది తప్పకుండా తెలంగాణ లాంటి అర్బన్ ఏరియా స్టేట్ లో మరి అర్బన్ ప్రాంతాలకు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రాబోతా ఉంది. అమృత్ పథకం ఏదైతున్నదో అమృత్ పథకాన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి 125 అర్బన్ లోకల్ బాడీస్ కు లబ్ధి చేకూరబోతా ఉంది. స్ట్రీట్ వెండర్స్ తెలంగాణలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ కూడా లబ్ధి చేకూరుతుంది. దానికి ఈ రోజు ఇప్పటికే 7.5 lakhs స్వనిధి పథకం కింద తెలంగాణలో లబ్ధి పొందారు. ఈ శ్రమ పోర్టల్ కింద గిగ్ వర్కర్స్ అందరూ కూడా అనేక రకాలుగా మరి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది. కిసాన్ సన్మాన్ నిధి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో తెలంగాణలో ఉన్నటువంటి పేద రైతులందరికీ కూడా మరి తప్పకుండా కిసాన్ సన్మాన్ నిధి కింద తెలంగాణ రైతులకు కూడా లాభం చేకూరుతుంది. బడ్జెట్ లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు గానీ ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళకి గానీ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి. ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకున్నటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. పత్తి కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. ఆదాయ వర్గాలు అంటే 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్సులు లేకుండా 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇవాళ బడ్జెట్ లో మరి వాళ్ళకి ఉపశమనం కలిగించారు. అదేవిధంగా ఏ తరగతి అంటే ఏ క్లాస్ అయినా సరే వాళ్ళు 4 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ట్యాక్సులు లేకుండా కూడా దీంట్లో ఈ రోజు బడ్జెట్ లో మరి చోటు కల్పించారు. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ అని ఆయన విమర్శించారు. బీహార్ ఎన్నికలను ఉద్దేశించి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని, కీలక రంగాలకు కేటాయింపులు తక్కువ చేశారని అన్నారు. కేంద్ర బడ్జెట్తో ప్రజలు నిరాశ చెందారు. గత బడ్జెట్లో చెప్పిన అనేక కార్యక్రమాలు ఇంకా కార్యాచరణకు నోచుకోలేదన్నారు. బడ్జెట్లో చెప్పేవి ఆచరణలో ఉండడం లేదని చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. And the 7.65 crore voters of Bihar. For the rest of India, the Honorable Finance Minister had no more than soothing words, punctuated by the applause of BJP members led by the Honorable Prime Minister. Let me first look at the financial performance in the current year, 24-25. కేంద్ర బడ్జెట్పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులపై మండిపడ్డారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు కవిత. కేంద్ర బడ్జెట్పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు, రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. మధ్యతరగతి వర్గాలకు కొంత మేలు చేసిన పేద ప్రజలను, రైతులను కేంద్రానికి గాలికి వదిలేసిందన్నారు. ఏపీ విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గ్రామీణ ప్రజలను, గ్రామీణ పేదలను, గ్రామీణ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్న పోరాటం ఏదైనా ఉందంటే ఒక సుదీర్ఘ పోరాటం, రైతాంగ పోరాటం. రైతులందరూ కూడా కనీస మద్దతు ధర కావాలి పండించిన పంటలకు అని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. మరి దాని గురించి వాళ్ళు మీరు ప్రస్తావన చేయలే. అదేవిధంగా ఇవాళ గ్రామీణ పేదరికం తగ్గాలంటే, వలసలను ఆపాలంటే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రయారిటీ ఇవ్వాలి. మీరు ఆ పని చేయలే. ఓన్లీ మిడిల్ క్లాస్కి మాత్రం కొంత ఒక మేరకు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ 10 లక్షల వరకు 12 లక్షల వరకు పెంచుతామన్నారు. అది ఓకే. కానీ మీరు గ్రామీణ ప్రజలను విస్మరించారు. అదేవిధంగా ధరలు తగ్గించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం లేదు. ఇందులో నిరుద్యోగ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో భేటీ అయిన సీఎం పలు శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలు, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చేకూరే ప్రయోజనం, నష్టం ఏమిటన్నది రంగాల వారీగా అధ్యయనం చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రణాళికపై సమాలోచనలు చేశారు. ఆర్అండ్బి చీఫ్ ఇంజనీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అనుమతులతో పెండింగ్లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించారని సూచించారు. రహదారి, భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే మరిన్ని నిధులు సాధించవచ్చని అధికారులకు తెలిపారు. బడ్జెట్ నేపథ్యంలో అత్యవసరమైన రహదారులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు.
మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వరకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని కేసీఆర్ అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదన్నారు. గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గంభీరంగా చూస్తున్నాడట, సరిగ్గా నిలబడలేని ఆయన కొడితే బలంగా కొడతాడట అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్పై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కట్టే లేకుండా నడవమని కామెంట్ చేయడం కాదు, చేతనైతే మీరు కమిషన్లు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో మీ పాత గురువును అడగాలన్నారు. కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ అంటే లాటరీ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, 4 రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది, వారి ఉంటుంది, మాకు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తున్నట్టు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకొని ఆయన కట్టలేకుండా. నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. ముఖ్యమంత్రి గారు నోరు తెలిస్తే నిజంగా ఒకటేమో ఆయనకు వచ్చింది తిట్ల పురాణం, ఇంకేం రాదు. తిట్టు రాబోయంటే మాత్రం జోరుగా తిడతాడు. మాకు రాదా తిట్లు? మనకు రావా ఊళ్ళల్లో తిట్లు? కొడంగల్లో యాడ్ను మాట్లాడి నిన్న ఏమంటాడు, కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. రేవంత్, కేసీఆర్ కట్టలేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్టలేకుండా కాదు, మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. ఈ కాడి నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని, అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా, నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. సిద్దిపేట జిల్లా పులూరు గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రైతులు తమ గోడును హరీష్ రావుకు వ్యక్తం చేశారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఓ రైతు వాపోయాడు. సర్పంచ్ ఎన్నికల కోసమే పథకాలను ప్రచారం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. పుల్లూరు గ్రామం వద్ద ఉన్న రంగనాయక సాగర్ ఎడమ కాలువలో గోదావరి జలాలను చూసి ఆగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలతో ఆయన సెల్ఫీ దిగారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ను ప్రజలు నమ్మడం లేదన్నారు. బీఆర్ఎస్కు 2 సార్లు, ప్రస్తుతం కాంగ్రెస్కి అధికారం ఇచ్చి ప్రజలు మోసపోయారన్నారు. తొందర లేదు. భారతీయ జనతా పార్టీకి ఈ రోజే ప్రభుత్వం కూలిపోవాలి, మేము అధికారంలో అవ్వాలని తొందరం లేదు. కాబట్టి మేము ఇంకా 3.5 సంవత్సరాలు వెయిట్ చేస్తాము. తప్పకుండా ఆ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఇటు టీఆర్ఎస్ వ్యతిరేకంగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రజలు ఏదైతే స్పందించారో, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వ్యతిరేకంగా స్పందిస్తున్నారో ఆ స్పందన బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. అంతవరకు వెయిట్ చేస్తున్నాం, మాకేం తొందర లేదు. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడని, పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగున తన కృషి ఉందన్నారు చంద్రబాబు. అప్పుడు హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం, ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నడుం బిగించామని అన్నారు.
దగ్గర 6,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు, ఎంఓఎల్ చేశారు, శాంక్షన్ చేశాం. ఇవన్నీ వస్తే వర్క్ ఫ్రం హోమ్ కాకుండా 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఐటీ విధానం వల్ల లాభం వస్తున్న ఐటీని ప్రారంభిస్తే మనం చూసిన 25-30 సంవత్సరాల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నేను అందుకే మళ్ళీ ఒక విజన్ ఇచ్చాను మీకు. ఏదే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 2047కి రాష్ట్రంలో పేదవాళ్ళనే మాటే ఉండకూడదు. 14-19లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి తనకు ఎలాంటి వార్ లేదని ఇద్దరి మధ్య ఏదో జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల నాడి తెలిసిన ఎమ్మెల్యే అని, వరుసగా 3 సార్లు గెలిచిన అనుభవం ఉన్న ఎమ్మెల్యే అన్నారు. అధికారులు రూల్స్ బ్రేక్ చేసినప్పుడు శ్రీధర్ రెడ్డి గొంతు ఎత్తడంలో తప్పులేదని, అధికారులు కూడా మరి రూల్ పొజిషన్ కాకుండా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలని అన్నారు. తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తా, తప్పులేదు. మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు, ముఖ్యమంత్రి, కేబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం. నేను ఎందుకు మార్చాను? 18 రూల్స్ మార్చాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాను. చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి 1 ఫ్లోర్, 2 ఫ్లోర్, 3 ఫ్లోర్లు కూడా ఈ నెలాఖరు లాభాలు చేయబోతున్నా. ఎందుకంటే ప్రజల నాడు అలా ఉంది, దాన్ని తగ్గట్టుగా. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వినిగండ్ల రాము, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. కూటమి పార్టీల శ్రేణులకు ఎమ్మెల్యే రాము నాయకులకు దిశానిర్దేశం చేశారు. నేటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు చేయవలసిన పనులపై కూటమి నాయకులు చర్చించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆలపాటి రాంజర ప్రసాద్ను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే వినిగండ్ల రాము పేర్కొన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి 10,300 ఓట్లు 100కి 100% ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించడానికి మనందరం ఒక కసిగా తీసుకొని పనిచేద్దామా? మనం చేయాల్సిందల్లా మనకు ఓటు లిస్టు ఇచ్చారు, మండల వేదిగా ఇచ్చారు. ప్రతి 30 ఓట్లకి ఒక మనిషిని పెట్టుకొని మీ అందరితో నేను కూడా కలిసి ఉంటాను. ఆ విధంగా పనిచేద్దామంటారా? రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని మనమే గెలుస్తాం. అన్ని గెలవటం కాదు, 100కి 100% ఓట్లు మన వైపే పడాలని చెప్పేసి, పడే విధంగా మనందరం చేయాలని చెప్పేసి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అలగడ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. వాటిని ఆధారాలతో సహా నిరూపించాలన్నారు. ఈ విషయంపై నేరుగా మీ ఇంటికే వస్తానని సవాల్ విసిరారు. డిబేట్కు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు కలిసి వస్తున్నామని, సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు అఖిలప్రియ. హామీలు ఇచ్చినారు, ఆ ఇచ్చినవి ఎంతవరకు చేశారనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు సూపర్ 6 చేయాలా, ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పి మొత్తుకుంటున్నారు. వీళ్ళకి కళ్ళు ఉండి కనిపించట్లేదా, లేదా నిద్రపోయి మాట్లాడుతున్నారా అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. మీరు ఆలగడ్డలో నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి గాని, అక్రమాలు గాని ప్రూఫ్లతో, ఆధారాలతో సహా చూపిస్తారంట. నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను. రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్ కి వస్తున్నాను. కార్యకర్తలు అందరూ వస్తారు. నిజంగంటే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగంటే నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే, వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నా, ఆడొక్కరికే కాదు, ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవడైతే అవినీతి జరుగుతుంది, ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో, నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము మీ ఇళ్లకు వస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ల కాడికి వచ్చి డిబేట్ లో కూర్చుంటున్నాము. మీరు వద్దన్నా కూర్చుంటాం. లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ల కాడికి రావద్దు అని పోలీసులు ఎవరు రారు. పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు, మిమ్మల్ని ఇళ్ల నుంచి పంపించారు. మీ ఇళ్లలో మీరు కూర్చుంటారు. కుర్చీలు ఒకటి పెట్టండి, అది కూడా కావాలంటే నేను పంపిస్తాను. మీడియా మిత్రులు వస్తారు, వచ్చి డిబేట్ కు మేము కూర్చుంటాం. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా, ధైర్యం మీకుంటే కూర్చున్నాడు.
తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి మేయర్ శిరీష్ను పోలీసులు అరెస్టు చేశారు. డిపిఆర్ హాస్పిటల్ రోడ్డులో డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డికి చెందిన నూతన భవనాన్ని కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. కూల్చివేతను వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అడవిలో వరుస ఎన్కౌంటర్లతో అలచడి మొదలవుతుంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని బస్తర్ డివిజన్ మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పులో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చేతివాటం ప్రదర్శించారు. 1,60,00,000 విలువ చేసే బంగారం చోరీ చేశాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు సోమశేఖర్గా పోలీసులు వెల్లడించారు. ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారం స్థలంలో రోల్డ్ గోల్డ్ బంగారం పెట్టినట్లుగా మేనేజర్ వివరించాడు. నిందితుడు సోమశేఖర్ విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇంటర్నల్ ఆడిట్లో భాగంగా చేసిన తనిఖీల్లో మా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఒక ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది. అతన్ని అధికారులు సస్పెండ్ కూడా చేశారు. మేము పోలీసులకు తెలియజేశాము. పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మా కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి నష్టం కాకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది. రమారమి 1,60,00,000 వరకు ఉంది. ఇంటర్నల్ ఆడిట్ జరుగుతూ ఉంది. కస్టమర్స్ సంఖ్య తేలాల్సి ఉంది. అది జరుగుతూ ఉంది. తనిఖీ చేస్తూ ఉన్నారు. మిగతా అంతా బ్యాంకు సిబ్బంది మరియు పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. గతంలో అతను రీజనల్ ఆఫీసర్స్లో లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్గా పనిచేశాడు. ఇవి ప్రైమ్ టైమ్ అప్డేట్స్.